రైట్కు మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చలి మరింత తీవ్రమైంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లాలోనూ చలి జనాలను వణికిస్తోంది. గ్రేటర్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇక 4-5 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం 9-10 గంటలైనా చలి వీడటం లేదు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. నగర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటు నగర వ్యాప్తంగా కాకుండా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పొగమంచుతో కూడిన చలిగాలులతో కూడిన వాతావరణం అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఇది కనిష్టంగా 12 సెంటీగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రత మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటికి రావడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఉదయం సమయంలో నార్మల్ డేస్లో పబ్లిక్ వాకింగ్ చేయడానికి కావచ్చు, జాగింగ్ చేయడానికి కావచ్చు, పలు ఫిట్నెస్ కార్యక్రమాలు చేయడం కోసం బయటికి వస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కాస్త పబ్లిక్ అనేది తగ్గిందని చెప్పాలి. బయటికి రావడానికి కాస్త తక్కువగా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో ఒకవేళ వాళ్ళు బయటికి వచ్చినా కూడా స్వెటర్లు ధరించి ఫేస్కి మంకీ క్యాప్లు ధరించి బయటికి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ నగర వ్యాప్తంగా కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అంటే దాదాపు 12 సెంటీగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పబ్లిక్ సంబంధించి వాళ్ళు ఉదయం సమయంలో వాళ్ళకి సంబంధించిన పనులు పూర్తి చేసుకోవడానికి పనుల కార్యక్రమాలకు సంబంధించి కూడా బయటికి వస్తుంటారు కాబట్టి కాస్త ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా చూసుకున్న ఆదిలాబాద్లో అత్యధికంగా 12 సెంటీగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు ఇటు వాతావరణ శాఖ సూచిస్తుంది. పలు జిల్లాల్లో కూడా ఇదే విధంగా 15 సెంటీగ్రేడ్ల వరకు కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు చెప్తున్నారు. అయితే నగర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా దాదాపు ఉదయం సమయంలో పొగమంచు ఇటు చలిగాలతో కూడిన వాతావరణం ఉండడంతో ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి 15 నుంచి 16 సెంటీగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా అంటే ఇంకా రానున్న రోజులు అంటే డిసెంబర్ కావచ్చు, ఇటు జనవరి కావచ్చు, ఈ నెలలలో కూడా మనకు ఈ ఉష్ణోగ్రతలు అనేవి కనిష్టంగా పడే అవకాశం ఉంటుంది, కనిష్టంగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అయితే పబ్లిక్కి సంబంధించి వాళ్ళు ఉదయం సమయంలో పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే సూచించింది. ఆహార పదార్థాల విషయంలో కావచ్చు, హీట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి హీట్ని ప్రొడ్యూస్ చేసే ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇటు వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఆరోగ్యానికి విషయానికి వస్తే వైద్య నిపుణులు ఇలా సూచిస్తుంటే ఇంకొక విషయానికి వస్తే ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కూడా అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. అంటే ఉదయం సమయంలో ఇటు 5 దాటినా అంటే 6 దాటినా కూడా మనకు పొగమంచు తో కూడిన వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి హైవే రోడ్లు కావచ్చు, ఇటు సిటీ శివార్లు కావచ్చు, అంటే మధ్యలో నగర వ్యాప్తంగా కూడా కావచ్చు మనకు పొగమంచు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాహనాలు అనేవి మనకు ఎదురుగా వచ్చే వాహనాలు అనేవి మనకు కనిపించవు. కాబట్టి ఆ వాహనాలకు సంబంధించి కనిపించని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే టైం తీసుకొని అంటే ఒకవేళ మీరు బయటికి వెళ్ళాల్సి ఉంటే ఈ పొగమంచు తగ్గినాక వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా పోలీస్ శాఖ సూచిస్తుంది. ఎందుకంటే ఉదయం సమయంలో పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాలు కనిపించవు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకొని అంటే పని ఉంటే అత్యవసర పని ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి, ఒకవేళ పని ఉన్నా కూడా పొగమంచు తగ్గిన తర్వాత బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంటే ఈ పోలీసులు సూచించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వాతావరణ శాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు వైద్య నిపుణులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటి అంటే బయటికి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి. అంటే ఎక్కడ చూసినా కూడా ఇటు నగర వ్యాప్తంగా అంటే నగర సిటీ శివార్లో కూడా ఇటు పటాన్ చెరువు చూసుకోవచ్చు లేదా గచ్చిబౌలి చూసుకోవచ్చు, అక్కడ కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి పొగమంచుతో కూడిన చలిగాలతో కూడిన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇటు హయత్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ప్రతి చోట కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని రానున్న రోజుల్లో కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుంది. కాబట్టి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు బయటికి రావాలని చెప్పేసి కూడా వీళ్ళు సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.